కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులకు చింతగింజల పొడి చక్కటి ఆయుర్వేద ఔషధంగా పేరుగాంచింది. అంతేకాకుండా ఈ పొడి ఫార్మా కంపెనీలు, రంగుల పరిశ్రమ, పట్టు వస్త్రాల తయారీలో విరివిగా వినియోగిస్తున్నారు. ఏటా కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఈ రంగం వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. దక్షిణ భారతదేశంలో చింతగింజల వ్యాపారం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సంవత్సరం పొడవునా డిమాండ్ ఉన్న విక్రయదారులు తక్కువగా ఉండడం విశేషం. తాజాగా చింతపండు ధరల పెరుగుదలతో చింతగింజల ధరలు కూడా పెరుగుతున్నాయి. గతంలో కిలో చింతగింజలు 30 నుంచి 35 మధ్య ఉండగా ఇప్పుడు 40 నుంచి 44 వరకు పలుకుతోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీగా చింతగింజలు పుంగనూరుకు వస్తున్నాయి. పుంగనూరులో ఉన్న మిషన్లలో గింజల పొట్టు తీసి పరిశుభ్రంగా వేరు చేస్తారు. ఒక పుంగనూరులోనే 12 మిషన్ల ద్వారా రోజు సుమారు 200 టన్నుల చింతగింజలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ గింజలను హిందూపురం, మదురై, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్, వాపి, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో పొడి చేసి పారిశ్రామిక వినియోగానికి సిద్ధం చేస్తారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, మందుల తయారీకి, రంగుల పరిశ్రమ, పట్టు వస్త్రాల, గంజి, మస్కట్, కాయిల్స్, ప్లైవుడ్, ప్లాస్టిక్, పేపర్, జూట్ పరిశ్రమల్లో ఈ చింతగింజల పొడికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకవేళ విస్తృతంగా పరిశ్రమల్లో వినియోగించే ఈ గింజల వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందితే మరిన్ని ఉపాధి అవకాశాలు, దేశ విదేశాల్లో ఎగుమతుల ద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ గింజలను హిందూపురం, మదురై, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్, వాపి, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో పొడి చేసి పారిశ్రామిక వినియోగానికి సిద్ధం చేస్తారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, మందుల తయారీకి, రంగుల పరిశ్రమ, పట్టు వస్త్రాల, గంజి, మస్కట్, కాయిట్స్, ప్లైవుడ్, ప్లాస్టిక్, పేపర్, జూట్ పరిశ్రమలో ఈ చింతగింజల పొడికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకవేళ విస్తృతంగా వ్యాపారాల్లో వినియోగించే ఈ గింజల వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందితే